కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సెలువు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశం మీద ధ్యానిస్తూ బైబిల్ గ్రంథంలోని వివరాలు నేర్చుకుంటున్నాం. ఇది 4వ ఎపిసోడ్. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా? ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా ప్రాంతాల్ని, మా సంఘాల్ని మీరు ప్రేమించి మీ రాకడను గురించి బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో ఆ విషయాలు నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని కూడా ప్రత్యేకంగా దీవించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మీ రాకడ కొరకు వేచి ఉండే కృప మాకు దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. నాకు తెలిసాను కాదు సుమా ఆ తేదీ. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఎంతో విపులంగా చెప్పారు మనకి. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఆ తేదీ ఏ మనిషికి తెలియదు, ఎవ్వరికీ తెలియదు, పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తెలియదని ఎంతో విపులంగా చెప్పారు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో మనం నేర్చుకుంటున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం గత కార్యక్రమంలో కూడా దీన్ని ప్రస్తావించాం. ప్రభువారు ఇంత విపులంగా చెప్పినప్పటికీ ఎవ్వరికీ కూడా ఆయన రెండవ రాకడ తేదీ తెలియదు అని చెప్పినప్పటికీ మానవులు ప్రతి తరంలో కూడా ఎవరో ఒకరు ఆ రెండవ రాకడ తేదీని వారు లెక్కలు కట్టి ఫలానా సంవత్సరంలో, ఫలానా నెలలో, ఫలానా తారీఖున రెండవ రాకడ వచ్చేస్తుందని వారు ప్రకటించడం, అనేక మంది విశ్వాసులు అమాయకంగా ఆ విషయాలు నమ్మటం, ఆ తారీఖు రావటం, వెళ్ళిపోవటం, తర్వాత వారందరూ కూడా నిరాశ పడిపోవటం, ఇవన్నీ కూడా అనేక సార్లు జరిగాయి ఇప్పటికీ. అయినప్పటికీ ఇంకా మనం పాఠాలు నేర్చుకోవటం లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా లెక్కలు కట్టి యేసు ప్రభు రెండవ రాకడ తేదీ చెప్పేవారు బైబిల్లో ఏది మనకు చూపించరు. కారణం బైబిల్లో ఎక్కడా లేదు మనకి. యేసు ప్రభు వారు చెప్పారు, ఎవరికి తెలియదు, దేవదూతలకు కూడా తెలియదని. దాన్ని నమ్మాలి మనం. కానీ వారి జ్ఞానాన్ని ప్రదర్శించడానికి, వారి తెలివిని ప్రదర్శించడానికి వారు రకరకాల లెక్కలు కట్టేసి చెప్పి ఆ లెక్కల్ని వారి యొక్క బోధలు నమ్మేవారు, వారిని అనుసరించేవారు, వారిని పెడదారి పట్టించేశారు. అదే జరుగుతున్నది ప్రతిసారి కూడా. కారణం, ఈ విధంగా లెక్కలు కట్టేవారు చాలా ప్రజల్లో పలుకుబడి ఉన్నవారు, చాలా సందర్భాల్లో ఎక్కువగా చదువుకున్నవారు కూడా. అయినప్పటికీ ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ విషయంలో మోసపోకుండా ఉండాలి. కారణం, ప్రభువారు ముందుగానే హెచ్చరించారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో, ఏ మనుష్యుడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని ప్రభువారు చెప్పారు. అయితే ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నాను నేను అనగా, గత వీడియోలో కూడా కొన్ని వివరాలు చెప్పాను. ఆ సౌత్ ఆఫ్రికా దేశంలో కేప్ టౌన్ అనే నగరంలో అక్కడున్న ఒక పాస్టర్ గారు, ఆయన యేసు ప్రభు రాకడ సెప్టెంబర్ 23, 24 రహస్యంగా రెండవ రాకడ వచ్చేస్తుంది. ఆ సెప్టెంబర్ 23న 24న విశ్వాసులు ఎక్కడున్నప్పటికీ, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, రహస్యంగా ప్రభు దొంగవలే వచ్చి వారిని తీసుకువెళ్ళిపోతారు. సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి ఈ భూమి మీద శ్రమకాలం ప్రారంభమైపోతుంది అని ఆయన ముందుగానే ఈ విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన ఈ యొక్క తారీఖులు ఒక కారు చిచ్చులాగా, ఈ రోజుల్లో ఇంగ్లీష్లో మనం వైరల్ అంటున్నాం, అలాగ అయిపోయింది. ఈ యొక్క విషయాలు యూట్యూబ్లో ఆయన వీడియోను చూసిన వారు, ఆ విషయాలు ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఆ విషయాలు తెలిసిన వారు
తర్వాత దాన్ని ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ ఆ విషయాలు వారి వారి భాషల్లో చెప్తున్న ఆ యొక్క బోధకుల యొక్క మాటలు విని చాలామంది ఎంతో నమ్మకంతో యేసు ప్రభువు సెప్టెంబర్ 23, 24లో వచ్చేస్తారు, నన్ను నా కుటుంబాన్ని తీసుకెళ్ళిపోతారు అని ఎంతో ఆతృత పడిపోయి వారు ఎదురు చూచారు. ఈ దినం సెప్టెంబర్ 29 అనగా యేసు ప్రభువు రాలేదు. ఎవరిని కూడా ఆయన మధ్యాకాశానికి తీసుకువెళ్ళలేదు. ఈ విధంగా అనేక మంది, వందల్లో కాదు వేల కొలది ప్రజలు ఈ విషయాలు నమ్మి నిరాశపడిపోయి వారు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. మీరు గమనించినట్లయితే ఇంటర్నెట్లో అనేక మంది రాసిన వ్యాసాలు, అనేక మంది పెడుతున్న రకరకాల విషయాలు అవి చూస్తుంటే చాలా ఎంతో విచారకరంగా ఉన్నాయి. కారణం ఏంటి? కొంతమంది విశ్వాసులు యేసుప్రభు వారు నిజంగా వచ్చేస్తారు, రెండవ రాకడ, యేసుప్రభు వారు సెప్టెంబర్ 23 కానీ 24 కానీ ఖచ్చితంగా వచ్చేస్తారు, నన్ను నా కుటుంబాన్ని తీసుకువెళ్ళిపోతారని వారిలో కొందరు వారికున్న ఆస్తులు అమ్మేసిన వారు, వారికున్న కారు అమ్మేసిన వారు, వారికున్న ఇల్లు అమ్మేసిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఇంకో కొంతమంది ఆతృతతో వారి యొక్క గ్రామాన్ని విడిచిపెట్టేసి, వారు ఉంటున్న నగరాన్ని విడిచిపెట్టేసి ఆ పర్వతాలకు వెళ్ళిపోయి ఆ పర్వతం మీద ఆ దినాన్న ఎదురు చూచారు సెప్టెంబర్ 23వ తారీఖున. ఈ విషయాలన్నీ కూడా మనకి వార్తల్లో మనం గమనిస్తున్నాం. కొంతమంది వారికి దగ్గరలో ఉన్న అరణ్యంలోకి వెళ్ళిపోయారు, కారణం అక్కడి నుంచి ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళిపోతారని. ఇంకా కొంతమంది మేము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ భూమి 7 సంవత్సరాలు ఉంటుంది, శ్రమకాలం ఉంటుంది, అప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత నా సరుకులన్నీ కూడా మీరు వాడుకోండి అన్నట్టుగా తన యొక్క స్నేహితులకి, తనకు తెలిసిన వారికి అప్పగించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి మనకి. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా ప్రభావితమైపోయారో రెండవ రాకడ విషయం. అయితే ఈ విధంగా ప్రజలు రెండవ రాకడ రహస్యంగా ప్రభు వచ్చేస్తారని వారు నమ్మి ఈ విధంగా వారు ప్రవర్తించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువు రాలేదు. అయితే ఈ వర్తమానం చెప్పిన వ్యక్తి ఆ పాస్టర్ గారు, ఆయన మాత్రం ఇంకా ఏమంటున్నారు, ఆయన మరలా అందరికీ కూడా ఒక ఇంటర్వ్యూ లాగా ఆ టీవీలో అందరి ముందుకు వచ్చి వివరాలు అందిస్తున్నారు. ఏ వివరాలు? నేను చెప్పినట్లుగా యేసు ప్రభువు రాలేదు, దానికి మీరు నిరాశపడవద్దు, నేను కాస్త ఆ క్యాలెండర్లో నేను పొరపడ్డాను కనుక యేసు ప్రభువు వారు మరలా కనిపించారు, నాకు మరలా ప్రత్యక్షం అయ్యారు, మరలా చెప్పారు నాకు కొద్ది దినాల్లో వచ్చేస్తున్నానని. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మరలా ఇంకొక తారీఖుని పెట్టారు. ఇప్పుడు ఆ తారీఖు ఏంటంటే వారు చెప్పేది అక్టోబరు 7వ తారీఖు, 8వ తారీఖు, అంటే ఇంకో కొన్ని రోజులే కదా ఉన్నది. అయితే ఈ విధంగా అనేక సార్లు ఇది వరకు అనేక మంది ఈ విధంగా తారీఖులు నిర్ణయించారు, అది జరగలేదు. అప్పుడు వెంటనే వారు మరొక తారీఖు, ఇప్పుడు పలానా సార్ వస్తారు మరలా ప్రభువారు అని మరలా కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో ఆ తారీఖును ముందుకు జరుపుతున్నారు. ఇలాగ అనేక మంది చేశారు ఇది వరకు కూడా చరిత్రలో మనకి. ఈ వ్యక్తి కూడా అదే చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దీని ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే అనేక మంది విశ్వాసులు వారి విశ్వాసాన్ని విడిచిపెట్టేసి, కారణం వారికి ఉన్న సమస్తం కూడా అమ్మేసుకున్నారు. మరి ఇప్పుడు ఎలా జీవించాలా అనే సమస్య, దానితో పాటు ఎలాగ మనం ఈ యొక్క సమాజంలో తలెత్తుకుని మరలా తిరగాల. కారణం అందరికీ చెప్పేశాం పరలోకం వెళ్ళిపోతున్నాం, మేము మధ్యాకాశానికి వెళ్ళిపోతున్నామని. ఇప్పుడు మరలా ఎలా జీవించాలా వీరి మధ్య అన్నట్లుగా కొంతమంది వరకు ఉన్న ఉద్యోగాలు కూడా రాజీనామా చేసేసినట్లుగా మనకి వార్తలు వెలువడ్డాయి. కొంతమంది చాలా ఉన్నతమైన ఉద్యోగాలు, మంచి పెద్ద పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలు, వాటిని కూడా విడిచిపెట్టేశారు. కారణం ప్రభు వచ్చేస్తున్నారు, ఇంకా ఈ ఉద్యోగం ఎందుకు నాకు, ఈ వ్యాపారం ఎందుకు నాకు, ఈ కారు ఎందుకు నాకు, ఈ ఇల్లు ఎందుకు నాకు అన్నట్టుగా వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశారు. పరలోకం వెళ్ళిపోతున్నాను నేనని. ప్రభు రాలేదు. ఇలాగా అనేక సందర్భాల్లో ఇదివరకు కూడా పూర్వకాలంలో జరిగిన సంఘటనలు మనకున్నవి. కనుక ప్రియ సోదరి సోదరులారా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే
ఎవరు తారీఖు నిర్ణయించినప్పటికీ రెండవ రాకడికి దానిని మనము నమ్మరాదు. మనం కూడా ఈ తారీఖును కూడా పెట్టొద్దు. కారణం అవి జరగవు. కారణం మానవులకి ఎవ్వరికీ తెలియదని ప్రభువారు చెప్పారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పేది ఏంటంటే ప్రభువే నాకు చెప్పారు అంటున్నారు. మొత్తం ఆ నేరం అంతా ప్రభువు మీద వేసేస్తున్నారు. అది సరికాదు. మనకి ఒకవేళ ప్రభువారు మనందరికీ తెలియచేయాలనుకున్నట్లయితే తప్పకుండా బైబిల్ గ్రంథంలోనే ఆ విషయాలు మనకి పెట్టేవారు. విలియం మిల్లర్ గారని ఆయన 1844లో ఆయన కూడా ఆయన అనుచరులు చాలా పెద్ద గుంపు ఆ రోజుల్లో. ఆ 1844లో అక్టోబర్ 22న రెండవ రాకడ వచ్చేస్తుందని 1,00,000కు పైగా విశ్వాసులు వారు కూడా వారికున్న ఆస్తులు అమ్మేసి వారికున్న ఉద్యోగాలు విడిచిపెట్టేసి వారు పండిన పంటలు కోత కోసుకోకుండా విడిచిపెట్టేశారు. కానీ ప్రభు వస్తున్నారు, పరలోకం వెళ్ళిపోతాం, మనకి ఈ యొక్క పంటలతో ఇక అవసరం లేదు అన్నట్టుగా వారెంతో ఆతృతతో కనిపెట్టారు. వారు ఊహించినట్లుగా వారు చెప్పినట్లుగా ఆ 1844 సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున ప్రభు రాలేదు. ఈనాటి వరకు రాలేదు ప్రభు రెండవ రాకడ. వారెంతో నిరాశపడిపోయి విశ్వాసాన్ని విడిచిపెట్టేసి చర్చికి వెళ్ళటం మానేసి ఇక వారందరూ కూడా విశ్వాసంలో భ్రష్టత్వంలో పడిపోయారు. సాతానికి ఇదే కావాలా, మన విశ్వాసంలో కొనసాగకుండా విశ్వాసాన్ని విడిచిపెట్టేయాలన్నదే సాతాను యొక్క కోరిక. కనుకనే ఈ విధంగా రకరకాల తేదీలు రకరకాల ప్రజలతో రకరకాల ఆ యొక్క తరాల్లో ఈ విధంగా సాతాను ప్రయోగించి విశ్వాసాలను పెడదారి పట్టించేసి వారు విశ్వాసంలో లేకుండా చేసేయటానికి సాతాను పన్నుచున్న పన్నాగం ఇది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. 1,00,000కు పైగా ఉన్న విశ్వాసులు విశ్వాసాన్ని విడిచిపెట్టేసి చర్చిలకు వెళ్ళటం మానేశారు. చరిత్ర చెప్తుంది ఈ విషయాలు మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎవరు ఈ విధంగా తారీఖులు పెట్టినప్పటికీ వాటికి మనం స్పందించొద్దు. ఎడ్గర్ ఈయన నాసాలో శాస్త్రవేత్త, ప్రపంచమంతలో ఎంతో పలుకుబడి గల అంతరిక్ష పరిశోధన దానిలో ఇంజనీర్. ఆయన కూడా లెక్కలు కట్టేసి ఆయన ఒక పుస్తకం కూడా రాసేశారు. 88 కారణాలు రెండవ రాకడ 1988లో వచ్చేస్తుందని 88 కారణాలు రాశారు ఆయన ఓ పుస్తకం. ఆ పుస్తకం కొన్ని లక్షల ప్రతుల అయిపోయాయి. ఆయన చెప్పినట్లుగా 1988 సెప్టెంబర్ 11, 12 తారీఖుల్లో వస్తారు ప్రభు రెండవ రాకడ అని చెప్పారు ఆయన. అది జరగలేదు. అప్పుడు వెంటనే ఆ తారీఖుని మార్చేసి ఈ సంవత్సరం కాదు, కొద్దిగా పొరపాటు అయింది నా లెక్కల్లో, వచ్చే సంవత్సరం 1989లో వస్తారు ఆయన అనేసి మరొక పుస్తకాన్ని రాసేశారు. 89 కారణాలు చూపిస్తూ రెండవ రాకడ వచ్చేస్తుందని. ఆ సంవత్సరం కూడా వచ్చింది, ఆ తేదీ కూడా జరిగిపోయింది. తర్వాత మరలా ఆయన తారీఖుని మార్చేసి 1993లో వస్తుంది రెండవ రాకడని మరలా ఆయన చెప్పారు. అది జరగలేదు. తర్వాత మరలా తారీఖుని మార్చి 1994లో వస్తుంది రెండవ రాకడ. ఇదంతా ఎడ్గర్ గారు చేసిన ప్రయోగం. అయితే ఈయన ఇంత చదువుకున్నారు, సైంటిస్ట్ కదా అని చాలామంది నమ్మేశారు. ఈనాటి వరకు ప్రభువు రాలేదు. కనుక ఎంతోమంది మోసపోయారు. అటువంటి మోసంలో మనం పడకుండా ఉండటానికే ప్రభు ముందుగానే చెప్పారు, ఆ దినం ఎవరికీ తెలియదు రెండవ రాకడ దినం అని. దాన్ని నమ్మాలి మనం. ప్రజలు ఈ విధంగా తారీఖులు నిర్ణయించేవారు ఎంత చదువుకున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఆ మాటలు మనం నమ్మవద్దు. మరొక వ్యక్తి హెరాల్డ్ క్యాంపింగ్ చాలా చక్కని ప్రసంగాలు చేసేవారు. ఆయనకి రేడియో మినిస్ట్రీ ఉంది సొంతగా. అనేకమైన టీవీ ప్రసంగాలు చేశారు, టీవీ కార్యక్రమాలను జరిపించారు ఆయన కూడా లెక్కలు కట్టేసి 1994లో రెండవ రాకడ వచ్చేస్తుందని అందరికీ చెప్పారు. ఆ రహస్య రాకడ వచ్చేస్తుందని. అది జరగలేదు. తర్వాత మరలా తారీఖు మార్చేశారు ఆయన కూడా అందరిలాగే. మరలా ఆయన చెప్పింది ఏంటంటే 2011లో మే 21వ తారీఖున వచ్చేస్తుంది అన్నారు. ఆ తారీఖు కూడా వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత మరలా మాట మార్చి ఆయన 2011లోనే
అక్టోబర్ 21వ తారీఖున వస్తుంది రెండవ రాకడ అని అన్నారు. ఆ దినం కూడా వచ్చింది, వెళ్ళిపోయింది. కనుక ఈ విధంగా వీరు చెప్తున్న ఈ ప్రవచనాలు, రెండవ రాకడ నిమిత్తం వారు చెప్పిన తారీఖులన్నీ కూడా వచ్చాయి, వెళ్ళిపోయాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం నేర్చుకొని ఎవరు తారీఖు పెట్టినా సరే మనము వాటిని నమ్మవద్దు, మనం తారీఖులు పెట్టవద్దు. మనం వారి ప్రక్కనే ఉన్నప్పటికీ రహస్యంగా దొంగ వలె వస్తారు, ఆయన తీసుకువెళ్ళిపోతారు. మన ప్రక్కన ఇంతవరకు ఉన్నవారు ఎక్కడ ఉన్నారని మనం ఆశ్చర్యపడుతూ చూచినప్పటికీ మనకు కనిపించరు, వారు అదృశ్యం అయిపోతారు. ప్రభు వారిని మధ్యాకాశానికి తీసుకువెళ్ళిపోతారు, మధ్యాకాశంలో పెడతారు. ఎంతకాలం? 7 సంవత్సరాలు అంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేనికి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో వారిని పెడతారు అని మనం ప్రశ్నించినట్లయితే, ఈ విధంగా బోధించేవారిని యేసు ప్రభు ఆయన నమ్ముకున్న బిడ్డలు ఈ లోకంలో శ్రమ పడటం ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకంలో 7 సంవత్సరాల మహాశ్రమకాలం వచ్చేస్తుంది. ఇంగ్లీష్లో ట్రిబ్యులేషన్ అంటున్నారు. ఆ శ్రమకాలంలో వారు శ్రమ పడకుండా విశ్వాసులందరూ కూడా ఆ శ్రమకాలం ప్రారంభం అవ్వకముందే ప్రభు వారు రహస్యంగా వచ్చి దొంగ వల్లి తీసుకువెళ్ళిపోతారు మధ్యాకాశానికి. ఆ మధ్యాకాశంలో వారిని పెడతారు అన్నట్టుగా వారు బోధిస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు తన యొక్క విశ్వాసులు శ్రమ పడకుండా మధ్యాకాశంలోనికి తీసుకువెళ్ళి వారిని అక్కడ ఎందుకు పెట్టాలా? ఈ భూమి మీద ఉంటే విశ్వాసులను యేసుప్రభు రక్షించలేరా, వారిని ఆదుకోలేరా అనే ప్రశ్న మనకు వెంటనే వస్తుంది. అయితే మనందరికీ తెలిసిన రీతిగా షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు ఆ ప్రతిమకు సాష్టాంగపడి దాన్ని పూజించలేదని వారిని అగ్నిగుండంలో వేసేయమని ఆనాటి లోకమంతటిని పరిపాలించిన రాజుగారి శాసనం. రాజు అంటే నెబుకద్నెజరు గారిని. వారిని వారి వస్త్రాలతోనే కట్టేసి, అనగా వారు ఆ అగ్నిగుండం నుంచి తప్పించుకోకుండా బహుశా కాళ్ళు చేతులు కట్టేసి వారిని బలమైన సైనికులతో ఆ అగ్నిగుండంలో మధ్యలో పడేలాగా వేయమని నెబుకద్నెజరు గారు అక్కడే నిలబడి శాసించారు. వెంటనే బలమైన సైనికులు, మనందరికీ తెలిసిన రీతిగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చదవండి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. బలమైన సైనికులు వారిని తీసుకువెళ్ళి ఆ అగ్నిగుండం దగ్గరకు తీసుకువెళ్ళి వారిని అగ్నిగుండంలో మధ్యలోకి విసిరేశారు. ఆ దగ్గరకు తీసుకువెళ్ళిన ఆ బలమైన బబులోను సైనికులు అగ్నిగుండం వేడికి తట్టుకోలేక కాలి చనిపోయారు. కానీ ఆ అగ్నిగుండం మధ్యలో పడ్డ ఈ విశ్వాసులు ముగ్గురు కూడా, షడ్రకు, మేషకు, అబేద్నెగో, వారి బైబిల్ పేర్లు హననయ, అజరాయ, మిసాయేలు వారి బైబిల్ పేర్లు. ఎప్పుడైతే వారు అగ్నిగుండంలో మధ్యలో పడ్డారో వారిని కట్టేశారు కదా కాళ్ళు చేతులు కూడా. వెంటనే ఎవరు దిగొచ్చారు? దేవుని కుమారుడు, ఆయన యేసుప్రభు వారు అంటున్నాం, ఆయన దిగొచ్చేశారు. దిగొచ్చేసి వారికున్న కట్లు కాలిపోయాయి. కానీ వారు ఆ అగ్నిగుండంలో చక్కగా ఏ విధమైన హాని కలగకుండా వారు నడుస్తున్నారు అగ్నిగుండంలో. దానిని చూచిన రాజైన నెబుకద్నెజరు గారు తక్కిన వారందరూ కూడా చూచారు. ఆశ్చర్యపడిపోయి అగ్నిగుండం దగ్గరకు వెళ్ళి అప్పుడు ఏమని పిలిచారు ఆయన? చూడండి, రాజుగారు అంటున్నారు, మహోన్నతుడుగు దేవుని సేవకులారా బయటకు రండి అగ్నిగుండంలో నుంచి అని పిలిచారు. వారు రాజుగారు యొక్క మాట విని బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ చుట్టూ ఉన్న రకరకాల అధిపతులు, ఆ రాజులు, గవర్నర్లు, ఆ మంత్రులు, రకరకాల అధిపతులు వారందరూ కూడా వచ్చారు కదా ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠకు. వారందరూ కూడా వారి శరీరాలు, వారి వస్త్రాలు, వారి యొక్క వెంట్రుకలు కూడా వారు పరిశోధించారు. వారికి ఏ హాని కలగలేదు, వారి వస్త్రాలకి అగ్నివాసన కూడా అంటుకోలేదు. ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత అద్భుతమో చూడండి. ప్రియ సోదరి సోదరులారా, దేవుని నమ్ముకున్న విశ్వాసులను ఆయన కాపాడటానికి, రక్షించడానికి మధ్యాకాశానికి తీసుకెళ్లవలసిన అవసరత లేదు. ఈ భూమి మీద ఉన్నా సరే వారిని రక్షించగల సమర్థుడు యేసు ప్రభువారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కనుక అనేక మంది బోధిస్తున్నారు ఈ దినాల్లో ఆ యొక్క రహస్య రాకడ వస్తుంది, శ్రమకాలంలో విశ్వాసులందరూ కూడా సంఘం అంతటిని కూడా మధ్యాకాశానికి తీసుకువెళ్ళిపోతారని బోధిస్తున్నారు. వాక్యంలో ఎక్కడా కనిపించట్లేదు. ఇది వారి ఊహ మాత్రమే. అనేక మంది చెప్తున్న వారి సొంత ఆలోచన తప్ప బైబిల్ గ్రంథంలో మనకి
ఎక్కడ కూడా ఆధారాలు కనిపించట్లేదు. అదే రీతిగా మనందరికీ తెలుసు దానియేలు గారిని సింహాల బోన్లో వేసేశారు. ఏకంగా రాత్రంతా ఆయన సింహాలతో ఉన్నారు. సింహాలు ఆయనకి ఏ హాని చేయలేదు. దేవదూత ఆయన కాపాడారు. ఈ సంఘటన భూమి మీద జరిగింది, మధ్యాకాశంలో కాదు. రాజుగారు దర్యావేష్ గారు ఉదయాన్నే వచ్చి దానియేలు అని ఆయనతో మాట్లాడినప్పుడు దానియేలు గారు జవాబిచ్చారు. ఆ రాజుగారు ఎంతో సంతోషంతో వెంటనే దానియేలుని సింహాల బోన్లోంచి బయటికి తీసేయమన్నారు. రాత్రంతా సింహాలతో ఉన్న ఏ హాని ఆయనకి కలగలేదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఏ కీడు హాని ఆ యొక్క సింహాలు ఆయనకి చేయలేదు. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏమిటి? బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుడు మనల్ని రక్షించడానికి మధ్యాకాశంలోకో ఇంకొక ఎక్కడికో తీసుకువెళ్ళి అక్కడ పెట్టవలసిన పని లేదు. ఈ భూమి మీదే ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ వారిని కాపాడగల శక్తి, సత్తా యేసుప్రభుకున్నది. కనుక ఈ శ్రమకాలంలో మధ్యాకాశంలో తీసుకువెళ్ళిపోతారు శ్రమలు పడకుండా అనే మాట ఇది బైబిల్లో లేదు. ఇది వారి యొక్క సొంత ఊహ మాత్రమే. కనుకనే సాతాను ఈ విధంగా దాదాపు క్రైస్తవులందరినీ కూడా మోసం చేసేస్తున్నాడు ఈ విధమైన తప్పుడు బోధ ద్వారా. వాక్యంలో లేని బోధ ఇది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు మూలాధారం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడవాల. కీర్తన 119 105 వచనం, 119 అధ్యాయం 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన జీవితకాలం అంతా కూడా మన ఆధ్యాత్మిక యాత్రకు ఈ యొక్క భూలోకంలో దేవుని యొక్క వాక్యమే మనకు ప్రామాణికం. వాక్యపు వెలుగులో నడవాల. ఎంత పెద్ద బోధకుడు, ఎంత పలుకుబడిన బోధకులు చెప్పినప్పటికీ వారి మాటలు కాదు మనకు ప్రాముఖ్యం, దేవుని మాటలు మనకు ప్రాముఖ్యం. మరొక విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. ఈ యొక్క శ్రమకాలం 7 సంవత్సరాలు శ్రమకాలం. జోషువ గారు చెప్పింది సెప్టెంబర్ 25న ప్రారంభమైపోతుంది అన్నారు. తారీఖు మార్చేశారు. ఇప్పుడు మరలా అక్టోబరు 9వ తారీఖు అంటున్నారు ఈ యొక్క శ్రమకాలం ప్రారంభమవుతుంది అంటున్నారు. అయితే ఈ యొక్క శ్రమకాలంలో ఈ విధంగా బోధించేవారు, రహస్య రాకడం గురించి బోధించేవారు, దీన్నే సీక్రెట్ ర్యాప్చర్ అంటున్నారు ఇంగ్లీష్లో. వారందరూ కూడా ఈ 7 సంవత్సరాలు కూడా మహాశ్రమ వచ్చేస్తుంది. యుద్ధాలు, భూకంపాలు, వరదలు, తుఫాన్లు, రకరకాల అంటువ్యాధులు, కరోనా లాంటి ఇంకా భయంకరమైన అంటువ్యాధులు, దానితో పాటు అంత్యక్రీస్తు పాలన చేస్తాడు ఈ లోకం అంతటి కూడా 7 సంవత్సరాలు అంటున్నారు. ఈ అంత్యక్రీస్తు అనే మాట బైబిల్లో ఎక్కడా కనిపించట్లేదు మనకి. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అని వాడబడ్డది. అయితే యాంటీ క్రైస్ట్ అంటే మనం తర్జుమా చేయవలసింది క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తారు? వారు చెప్పేది ఆఖరి 7 సంవత్సరాలు ఈ శ్రమకాలంలో వచ్చి భూమి అంతటిని కూడా పరిపాలించి, లోకం అంతటిని కూడా పరిపాలించి ఎన్నో శ్రమలు పెట్టేస్తారు దేవుని నమ్ముకున్న వారిని. కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, ఇటువంటి అన్నీ కూడా వచ్చేస్తాయని వారు చెప్తున్నారు. అయితే ఈ విధంగా క్రీస్తు విరోధులు ఎప్పుడు ఉన్నారంటున్నారు? ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు ఏం రాశారో చూడండి. 1 యోహాన్ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, సహోదరులారా, ఈ విధమైన క్రీస్తు విరోధులు, ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అంటున్నారు, అనేక మంది ఇప్పుడే వచ్చేసారు అంటున్నారు. ఎప్పుడు? 1వ శతాబ్దంలో. ఇప్పుడు కాదు సమా, 1వ శతాబ్దంలో. అనగా ప్రతి తరంలో కూడా క్రీస్తు విరోధులు, క్రీస్తుకు విరోధంగా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఈ 7 సంవత్సరాలు ఎక్కడి నుంచి తెచ్చారు వీరు? ఎక్కడి నుంచి 7 సంవత్సరాలు శ్రమ అంటున్నారు అంటే, మనం వారిని ప్రశ్నించినట్లయితే వారు చెప్పేది దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 24 నుంచి 27 వరకు వాక్య భాగంలో 70 వారాల ప్రవచనం ఉంది. ఆ 70 వారాల ప్రవచనంలో ఆఖరి వారం ఈ యొక్క శ్రమకాలం అని వారు అంటున్నారు. అయితే వాక్యం ఏం చెప్తుందో చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు గమనించినట్లయితే, గాబ్రియేలు దూత చెప్పారు, దానియేలు, నీకు, నీ ప్రజలకు, నీ యొక్క పరిశుద్ధ పట్టణానికి ఈ 70 వారాలు, అనగా యూదులకు, యెరూషలేము పట్టణానికి ఈ యొక్క 70 వారాలు, ఇది మనకి కాదు, ఇది కడవరి కాలానికి సంబంధించినది కానే కాదు. ఇది యూదులకు, యెరూషలేము నగరానికి ఇవ్వబడ్డది. ఇది యూదుల కొరకు ఈ 70 వారాలు. 70 వారాలు అంటే వాటిని దినాల్లో పెడితే 490 అవుతుంది. ఒక దినం అంటే ఒక సంవత్సరం. ఇదంతా కూడా యూదుల కొరకు, యూదుల యొక్క పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము కొరకు. అయితే వారు అనుకుంటున్న బోధలు మన మీద రుద్దటానికి బైబిల్ గ్రంథం నుంచి ఏదో అది సరిపడినా సరిపడకపోయినప్పటికీ ఒక వాక్యాన్ని చూపించి దీనిని ఆధారం చేసుకుని నేను చెప్తున్నాను అన్నట్లుగా
ఇది చూపిస్తున్నారు. అది సరికాదు. కారణం, ఈ లోకంలో యేసుప్రభు వారు జీవించినప్పుడు సాతాను కూడా బైబిల్ గ్రంథాన్నే ఉటంకించి, సాతానుడు అన్నాడు యేసుప్రభుతో, ఈ గుడి శిఖరం మీద నుంచి నీవు కిందకి దుమ్ముకున్నట్లయితే దేవదూతలు మిమ్మల్ని చేతుల్లో పట్టుకుంటారని వాక్యంలో రాయబడి ఉన్నది కదా అని 91వ కీర్తనని ఉటంకించి చెప్పాడు సాతాను. అనగా అనేక మంది వారి యొక్క ఉద్దేశాలు మన మీద రుద్దటానికి బైబిల్లో ఎక్కడో ఒక చోట ఒక వాక్యాన్ని తీసుకుని దానిని దీనికి బైబిల్ రుజువు అన్నట్టుగా చెప్తున్నారు. అది సరికాదు ప్రియ సోదరి సోదరులారా. కనుక దేవుని బిడ్డలుగా మనము 7 సంవత్సరాల శ్రమకాలం అన్నది, అనగా ఒక వారం అంటే 7 దినాలు, 7 దినాలంటే ఒక దినం అంటే ఒక సంవత్సరం, 7 దినాలంటే 7 సంవత్సరాలు అన్నట్టుగా వారు లెక్కలు కట్టి ఇది ఆఖరి 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు పరిపాలిస్తాడని వారు చెప్తున్నారు. అంత్యక్రీస్తు అనే మాటే బైబిల్ గ్రంథంలో మనకు కనిపించట్లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా బైబిల్లో ఉంటే మనం నమ్ముదాం. బైబిల్లో లేకపోయినట్లయితే ఎవరు చూపించినప్పటికీ, ఎవరు చెప్పినప్పటికీ, ఎంత చక్కగా ఉన్నప్పటికీ వినటానికి ఆ యొక్క బోధ, దానిని మనం నమ్మవద్దు. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు అందరికీ కనిపిస్తారు, ప్రతి నేత్రం కూడా చూస్తుంది. రహస్య రాకడ గురించి చెప్పబడలేదు. దొంగవలేని మాట వాడారు. కారణం, మానవులుగా మనకు అర్థం అవటానికి దొంగవలేని మాట వాడారు. కారణం, దొంగ మనకి ఎప్పుడు వస్తాడో చెప్పిరాడు. అలాగే యేసుప్రభు వచ్చే రాకడ కూడా మనకు చెప్పబడలేదు. కనుక దొంగవలేని మాట 5 సార్లు వాడబడ్డది క్రొత్త నిబంధనలో. అయితే యేసుప్రభు దొంగ కాదు, ఆయన సత్యము. దొంగవలే రావాల్సిన అవసరత ఆయనకి లేదు. ఆయన వచ్చినట్లయితే ఎవరు అడ్డుకోగలరు ఆయన్ని రెండవ రాకడలో? కనుక ఈ విధంగా తారీఖులు నమ్మవద్దు. ఈ రహస్య రాకడనే బోధ కూడా బైబిల్లో లేదు. ఇది కొంతమంది వారు కల్పించి చేస్తున్న బోధ. ఈ విషయాన్ని మనం గుర్తించి బైబిల్ గ్రంథంలో ఉంటే దానిని మనం నమ్ముదాం, లేకపోయినట్లయితే దాన్ని నమ్మొద్దు. ఎక్కువ మంది వారు చెప్పేది ఏంటంటే, 2 స్త్రీలు తిరగలు విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు, 2 పొలంలో పనిచేస్తున్నారు, ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు విడవబడ్డారు అనే విషయాన్ని చెప్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41 వచనాల్లో. అయితే దానిని మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే ప్రభు చెప్పింది ఏమిటంటే, రెండవ రాకడ వచ్చే వరకు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మన పనులు విడిచిపెట్టేసి, ప్రభు వచ్చేస్తున్నారని మన పనులు, మన వ్యాపారాలు, వ్యవసాయాలు విడిచిపెట్టేయొద్దు. అవి చేస్తూనే ఉండాలా. మనం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు ఎప్పుడు వచ్చినప్పటికీ డోకా లేదు, మనల్ని పరలోకం తీసుకెళ్తారు. ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన విశ్వాసులందరూ కూడా లేస్తారు, మహిమ శరీరాలతో ప్రభు మనల్ని తీసుకెళ్తారు. ఎక్కడికి? మధ్య ఆకాశంలో ఆయన కలుసుకోవటానికి. కనుక ప్రియ సోదరి సోదరులారా, అది నీ నిర్ణయం అయినట్లయితే బైబిల్ గ్రంథం ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలంటే ఆయన నమ్ముకొని ఆయన నామంపేట మంచులో బాప్తిసం తీసుకోవాలా. ఆయన వాక్యపు వెలుగులో 10 ఆజ్ఞల వెలుగులో జీవించాలా. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ 4వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని మీ వాక్యపు వెలుగులో నడిచేవారుగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఎవరు చెప్పినప్పటికీ రెండవ రాకడ తారీఖులు మేము నమ్మకుండా, మేము వాక్యపు వెలుగులో మేము జీవించే కృప దయచేసి, మేము అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ త్వరలో మీరు వచ్చినప్పుడు ఆ ఎత్తబడే జనాంగంలో మేమందరం ఉండే కృప దయచేయమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ ప్రత్యేకంగా దీవించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నెంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. ఈ పరిచర్యలు మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు మనకి. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో, 5వ ఎపిసోడ్లో మరలా మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.